హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ప్యారలలోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ప్యారలలోగ్రామ్ మీద అన్ని ప్రాపర్టీస్ అండ్ కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మన ప్రాబ్లమ్స్ అయితే తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఫస్ట్ ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ అంటే మనకి ఇది ప్యారలలోగ్రామ్ అనేది కానీ ఒక క్వాడ్రిలేటరల్. అయితే ఆ క్వాడ్రిలేటర్లో మనకేమండి ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. అంటే ఈ సైడ్ ప్యారలల్గా ఉండాలి అండ్ ఈక్వల్ ఉండాలి. అంటే ఇది ఏ అయితే ఇది ఏ. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇది బి అయితే ఇది బి అండ్ ఈ రెండు ప్యారలల్గా ఉండాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఆపోజిట్ సైడ్ ప్యారలల్ అండ్ ఈక్వల్. అండ్ యాంగిల్స్ 90 degrees ఉండకూడదు అనమాట. యాంగిల్స్ 90 degrees ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ అలాగే డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇందులో డయాగనల్స్ ఈక్వల్ అవ్వవు. తర్వాత సమ్ ఆఫ్ అడ్జసెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఏ అనుకోండి, ఇది యాంగిల్ ఏ అనుకోండి, మీకేమవుతుంది? ఇదిగో ఇది ఈ లైన్ ప్యారలల్ కాబట్టి, ఓకేనా? సో ప్యారలల్ లైన్ ఇది ఈ లైన్ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 180 - ఏనే కదా, అవునా? ఎందుకంటే మనకి ఇట్లా ప్యారలల్ లైన్స్ ఉండి, సారీ ఒక నిమిషం, ఇట్లా ప్యారలల్ లైన్స్ ఉండి ఇక్కడ మనకి ఒక లైన్ బైసెక్ట్ చేస్తుంటే ఇది ఈ రెండు యాంగిల్స్ కలిపితే ఎంత అవ్వాలి? ఇది ఏ బి అంటే ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? మనకి 180 degrees అవ్వాలి. ఓకేనా? సో అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇది 180 - ఏ. నెక్స్ట్ చూడండి, ఈ లైన్ ప్యారలల్, అవునా? అండ్ ఇది బైసెక్ట్ చేస్తుంది. సో బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది 180 - ఏ. సో ఇది ఏమవుతుంది? ఆ రెండు కలిపి 180 అవ్వాలంటే ఇది ఏ అవుతుంది. సిమిలర్గా ఇది ప్యారలల్, ఓకేనా? ఇది బైసెక్ట్ చేస్తుంది లైన్. సో ఇక్కడ ఏమవుతుంది? 180 - ఏ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి, అడ్జసెంట్ యాంగిల్స్ 180 అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇంకో ప్రాపర్టీస్ మీకు నెక్స్ట్ స్లైడ్స్లో మిగతా ప్రాపర్టీస్ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేస్తాను. ఇదైతే అర్థమైంది కదా? ఈ బేసిక్స్ అంటే లైక్ ప్యారలలోగ్రామ్ అయితే ఎప్పుడు అవుతుందంటే ఎనీ క్వాడ్రిలేటర్లో దానికి యాంగిల్స్ 90 degrees అవ్వకూడదు, అడ్జసెంట్ యాంగిల్స్ 180 అవ్వాలి. ఓకేనా? దాని తర్వాత ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ ఉండాలి. అప్పుడు అది మనకి ప్యారలలోగ్రామ్ అవుతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, మనకి ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకేనా? సో పెరిమీటర్ అంటే అందరూ తెలుసు, సమ్ ఆఫ్ సైడ్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అయితే ఇది ఏ, ఇది బి అయితే ఇది బి. ఓకేనా? సో పెరిమీటర్ ఏమవుతుంది ఇక్కడ? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × a + b, అవునా? ఓకే, ఇప్పుడు ఏరియా ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత? థీటా. ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుంది? థీటానే అవుతుంది కదా? ఓకేనా? సో ఇది ఒక డయాగనల్ అనుకోండి. సో ఎందుకు థీటా అవుతుందంటే చూడండి, ఇది ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఎంత ఉండిద్ది? 180 - థీటా ఉంటుంది, అవునా? ఈ రెండు యాడ్ చేస్తే 180 అవ్వాలి కదా. సిమిలర్గా ఇది ప్యారలల్ కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే 180 అవ్వాలి. సో ఇక్కడ 180 - థీటా ఉంది కాబట్టి ఇది థీటా అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? ½ × AB × sin థీటానేగా. సేమ్ ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? ½ × AB × sin థీటానేగా. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది ఏరియా? AB sin థీటా ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా. ఓకేనా? ఏంటిది? AB sin థీటా. ఓకేనా? లేదా మీకు ఒక ప్యారలలోగ్రామ్ హైట్ తెలుసు అనుకో, ఓకేనా? హైట్ తెలుసు అనుకో, హైట్ అలాగే బేస్ తెలుసు అనుకో, ఏమవుతుంది? ఆర్ హైట్ ఇంటూ బేస్ ఆర్ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? అర్థమైందిగా? ఇది ఏరియా ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే చూడండి, మనకి ఒక ప్యారలలోగ్రామ్ ఉందనుకోండి, ఏబిసిడి. ఓకేనా? ఏసీ అనేది ఒక డయాగనల్ అండ్ బీడీ అనేది ఇంకో డయాగనల్. సో ఈ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది
ఇది ఇంటర్సెక్ట్ పాయింట్ కదా, సో అప్పుడు ఇది ఈక్వల్ ఉంటుంది, అలాగే ఇది ఈక్వల్ ఉంటుంది. ఓకేనా. సో అది ఎలా ఈక్వల్ అయితే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది డయాగనల్ కదా, ఇక్కడ యాంగిల్ ఏ అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది ఈ లైన్ ప్యారలల్గా, ఈ ప్యారలల్ లైన్ ఇంటర్సెక్ట్ అవుతుందంటే ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది కదా, ఇది ఇంటర్సెక్ట్ లైన్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది బి అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది బి అవుతుంది. తర్వాత ఇది థీటా అయితే ఇది ఆపోజిట్ యాంగిల్ కాబట్టి ఇది థీటా అవుతుంది. అవునా. చూడండి, ఈ సైడ్ ఈక్వల్, ఈ 3 యాంగిల్స్ ఈక్వల్. ఓకేనా. సో మీరు ఏదైనా 2 యాంగిల్స్ తీసుకొని యాంగిల్ సైడ్ ప్రాపర్టీ ప్రకారం మీకు ఏమవుతుంది, ఇది ఓ అనుకోండి, ఏఓబి కాంగ్రియెంట్ టు డిఓసి. అవునా. సో కాంగ్రియన్సీ ఉన్నప్పుడు మీకు ఈ సైడ్ ఈక్వల్ ఉన్నప్పుడు ఈ సైడ్ ఈక్వల్. నెక్స్ట్ అవునా, బికి ఆపోజిట్ ఏదైతుందో ఆ 2 సైడ్స్ ఈక్వల్, ఏకి ఆపోజిట్ ఏదైతే ఉందో ఆ 2 సైడ్ ఈక్వల్ అవుతాయి. అవునా. సో అలాగా మనకేం చెప్పొచ్చు అంటే డయాగనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, డయాగనల్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్. చూడండి, ఇది పారలాగ్రామ్ అనుకోండి, ఏబిసిడి. ఇందులో ఏసీ అనేది ఒక డయాగనల్. ఓకేనా. అండ్ బీడీ అనేది ఒక డయాగనల్. సో ఏసీ అనేది D1 అనుకోండి, ఇది D2 అనుకోండి. సో D1 అనేది D2కి పర్పెండిక్యులర్గా ఉండదు అనమాట. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పర్పెండిక్యులర్గా ఉందనుకోండి, ఇది పర్పెండిక్యులర్ అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ అనుకోండి. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, ఇది ఏ అయితే ఇది ఏ, ఇది బి అయితే ఇది బి అని చెప్పానుగా. ఓకేనా. చూడండి, మనకు పారలలోగ్రామ్లో ఏం తెలుసు, ఇది లెంత్ మొత్తం క్యాపిటల్ ఏ అనుకోండి, ఈ లెంత్ మొత్తం ఏమవుతుంది, క్యాపిటల్ బి అవుతుంది. అవునా. ఓకేనా. సో అడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్ దేంట్లో, పారలలోగ్రామ్లో. ఇప్పుడు మీరు పైథాగరస్ థీరం యూజ్ చేస్తే ఇక్కడ, ఓకేనా, ఈ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం యూజ్ చేస్తే అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు √a² + b²గా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందిగా మనకి. ఎందుకంటే ఏ కూడా √a² + b² అవుతుంది కదా పైథాగరస్ థీరం దీనికి యూజ్ చేస్తే. అవునా. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అవుతుంది పర్పెండిక్యులర్గా ఉంటే. ఏ ఈక్వల్ టు బి అవ్వకూడదు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇవి పర్పెండిక్యులర్గా ఉండవు అనమాట. సో D1 నాట్ పర్పెండిక్యులర్ టు D2. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగనల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్. ఓకేనా. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఈ పారలలోగ్రామ్ ఉందనుకోండి. ఓకేనా. ఇది ఒక డయాగనల్. ఓకే, ఇది ఏంటిది, D1 అనుకోండి డయాగనల్. ఓకే. నెక్స్ట్ ఇది ఒక డయాగనల్, ఇది D2 అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ మొత్తం థీటా అనుకోండి, ఈ యాంగిల్ మొత్తం ఏమవుతుంది, 180 - థీటానేగా. అవునా. సో ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ట్రయాంగిల్స్ చెప్పినప్పుడు, ఓకేనా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏం చెప్పానంటే ఇది D1 అనేది ఈ సైడ్ D1 అనుకోండి. మీకు అప్పుడు ఫార్ములా ఏం చెప్పానంటే C² = A² + B² - 2AB cos θ. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, సి అంటే D1 అనుకోండి, D1² = A² + B² - 2AB cos θ. ఓకేనా. ఇక్కడ వరకు ఈ ట్రయాంగిల్ వరకు, ఏది ACD, ఈ ట్రయాంగిల్ వరకు. సిమిలర్గా మనం ఏం చేద్దాం అంటే DCB, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ ట్రయాంగిల్ ఏమొద్దో చూడండి. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్, ఇది యాంగిల్ ఎంత, ఇది బి అంటే ఇది బీనే కదా. సో ఈ యాంగిల్ ఎంత, 180 - θ. ఇదేంటి D2. సో ఏమవుతుంది, D2² = A² + B² - 2AB cos θ అంటే ఎంత, 180 - θ. ఓకేనా. చూడండి, కాస్ 180 అంటే ఈవెన్ కాబట్టి కాసే ఉంటుంది,
180లో ఏంటిది 180 మైనస్ అంటే సెకండ్ కోఆర్డినేట్ కదా, సెకండ్ కోఆర్డినేట్లో కాస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది కదా, సో అప్పుడు ఏమవుతుంది ఇది మైనస్ కాస్ థీటా అవుతుంది అవునా. సో ఈ మైనస్ మల్టిప్లై అయితే ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ మైనస్ మల్టిప్లై అయితే ప్లస్ 2ab కాస్ థీటా ఓకేనా. సో ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి ఓకే. ఇప్పుడు చూడండి d1² ప్లస్ d2² యాడ్ చేద్దాం. d1² ప్లస్ d2² యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ 2a² ప్లస్ ఇక్కడ b² ఇక్కడ b² 2b², ఇక్కడ -2ab ప్లస్ 2ab ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది కదా. సో d1² ప్లస్ d2² ఏమవుతుంది, రెడ్లో రాద్దాం, d1² ప్లస్ d2² ఏమవుతుంది 2 ఇంటూ a² ప్లస్ b² ఓకేనా, అర్థమైంది కదా. సో 2 ఇంటూ a² ప్లస్ b² అంటే సమ్ ఆఫ్ అదే స్క్వేర్ ఆఫ్ సైడ్సే కదా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్సే కదా. 2a² అంటే ఇది ఈ సైడ్ ఈ సైడ్, 2b² అంటే ఈ సైడ్ ఈ స్క్వేర్ యాడ్ చేస్తే సరిపోద్ది కదా ఓకేనా. సో ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, చూడండి మనకి ABCD అనే పారలలోగ్రామ్ ఉందనుకోండి. సో ఇందులో పాయింట్ ఎక్కడైనా తీసుకోండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం ఓకేనా. సో దీన్ని జాయిన్ చేద్దాం, నెక్స్ట్ దీన్ని జాయిన్ చేద్దాం ఓకేనా. సో ఇక్కడ వచ్చే ఏరియాస్ ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4 అనుకోండి. సో మనకేమవుతుందంటే A1 ప్లస్ A3 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ A4 ఓకేనా. సో ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను రెక్టాంగిల్ చెప్పేటప్పుడు ఓకేనా, ఎలా అవుతుంది అని ప్రూఫ్ ఓకేనా. సో మీరు అది చూసినా మీకు ఇది అర్థమైపోయింది ప్రూఫ్ ఓకేనా. పాయింట్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడనే కాదు ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా మీకు ఏరియాస్ ఏమవుతాయి అంటే మీరు సీక్వెన్స్లో తీసుకోవాలి ఏరియాస్ ఓకేనా. సో ఏమవుతాయి అంటే ఆపోజిట్ ఏరియాస్ అనమాట, అప్పుడు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ టూ ఆపోజిట్ ఏరియాస్ అవుతాయి ఓకేనా. నెక్స్ట్ చూడండి, డయాగనల్స్ డు నాట్ బైసెక్ట్ యాంగిల్స్ అంటే మనకి డయాగనల్స్ అనేది యాంగులర్ బైసెక్టర్ అవ్వనమాట. చూడండి ఎందుకు అవ్వ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డయాగనల్స్ అనేది యాంగులర్ బైసెక్టర్ అయ్యాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇటు సైడ్ ఎంత ఇది ఏ అనుకుంటే ఇది ఏ అవుతుంది ఓకేనా. సో మనకి ఆల్రెడీ ఈ లైన్ ప్యారలల్, సో ప్యారలల్ ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ ఈక్వల్ అవుతుంది కదా అవునా. సో ఇక్కడ ఏకి ఆపోజిట్ ఇక్కడ ఏకి ఆపోజిట్, సో ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. బట్ ప్యారలలోగ్రామ్లో అడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్ కదా అవునా. సో అప్పుడు ఏమవుతుంది ఇది మనకి బైసెక్ట్ చెయ్యవు, అర్థమైంది కదా. ఏమవుతుంది మనకి ఇక్కడ బైసెక్ట్ చేయవు అనమాట. ఇది ఏ అయితే ఇది సమ్ బి ఓకేనా. సో డయాగనల్స్ అనేది ప్యారలలోగ్రామ్లో యాంగిల్స్ని బైసెక్ట్ చేయవు ఓకే. నెక్స్ట్ చూడండి యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్మ్స్. చూడండి ఇది ప్యారలలోగ్రామ్ ఏ బి సి డి అనుకోండి. నేను ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్, ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నా, అది ఇక్కడ మీట్ అయింది అనుకోండి. అంటే ఏ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్, బి నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నా, అది ఇక్కడ మీట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాంగిల్ ఏ అనుకుంటే ఈ యాంగిల్ కూడా ఏ అవుతుంది. సో ఎందుకంటే మనకి మనం తీసుకునే ఏంటిది యాంగులర్ బైసెక్టర్స్ కదా. సో మనకి ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఏ అవుతుంది ఓకేనా. ఇది బి అయితే ఇది బి, నెక్స్ట్ అలాగే ఇది బి అయితే ఇది బి ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నేను ఇప్పుడు ఈ పాయింట్స్ని పి క్యూ ఆర్ ఎస్ అనుకుంటున్నా ఓకేనా. చూడండి ఎప్పుడైనా మీకు రెండు ప్యారలల్ లైన్స్ ఉండి ఈ యాంగిల్ రెండు ఎంత అవుతాయి, ఈ రెండు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతాయి 180 అవుతాయి. సో ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్, ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తే ఈ యాంగిల్ ఆల్వైస్ ఏమవుతుందంటే 90 అవుతుంది. సో ఎందుకు అవుతుంది, ఈ రెండు ఎంత అవ్వాలి 180 అవ్వాలి. సో ఇందులోంచి హాఫ్ తీసేస్తే ఆ యాంగిల్ ఇక్కడ రావాలి కదా. సో 180లో హాఫ్ ఏమవుతుంది 90 ఓకేనా. చూడండి అది ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 90 అవుతుంది. సో ఆపోజిట్ యాంగిల్ ఇక్కడ 90, అలాగే ఇక్కడ 90 అవుతుంది, ఇక్కడ 90 అవుతుంది ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్స్ట్
ఇప్పుడు నేను ఈ డిపిని ఎక్స్ అనుకుంటాను, ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు నేను డిపిని ఎక్స్ అనుకుంటే బీఆర్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది కదా. ఎందుకంటే చూడండి, ఇది యాంగిల్ బి, ఇది బి, ఇది ఏ, ఇది ఏ, అవునా? సో అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు సైడ్స్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది? కాంగ్రియంట్ అవుతుంది కదా. ఏంటిది? ఏఆర్బి కాంగ్రియంట్ టు ఏంటిది? ఏపీ ఏఆర్బి కాంగ్రియంట్ టు డిపిసి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా మొత్తం ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, సిమిలర్గా నేను దీన్ని మొత్తాన్ని వై అనుకుంటాను, ఇటు సైడ్ మొత్తాన్ని వై అనుకుంటాను. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను డిఎస్ వరకు ఏబి అయిపోయి సి అయిపోయింది ఈ అనుకుంటున్నాను, డిఎస్ వరకు ఈ అనుకుంటున్నాను. ఓకేనా? ఇది ఈ అయితే ఇది కూడా ఈ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ యాంగిల్ 90, ఇది బి, ఇది బి, ఇది ఏ అండ్ ఈ సైడ్ ఈక్వల్. సో కాంగ్రెన్సీ ప్రకారం ఇది ఈ అయితే బీకి ఆపోజిట్ ఈ అయితే ఇక్కడ బీకి ఆపోజిట్ ఈ అవుతుంది. ఓకేనా? ఏమవుతుంది? ఈ సైడ్. సో అప్పుడు ఇది ఏమవుతుంది? ఎక్స్ మైనస్ సి, ఇది కూడా ఎక్స్ మైనస్ ఈ. ఓకే, నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ ఎఫ్ అనుకుంటాను ఇది. సో ఇదేమవుతుంది? వై మైనస్, ఇదేమవుతుంది? వై మైనస్ ఎఫ్. సో సిమిలర్గా కాంగ్రెన్సీ ప్రకారం ఇది ఎఫ్ అయితే ఇది కూడా వై మైనస్ ఎఫ్. ఓకేనా? అర్థమైంది కదా ఇక్కడ దాకా? సో చూడండి, ఇదే థియరీ ప్రకారం ఏమవుతుంది? ఇది యాంగులర్ బైసెక్టర్స్. అవునా? ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఈ రెండు 180 అవ్వాలిగా. సో ఆఫ్ పోతే ఇది ఏమవుతుంది? ఇది పర్పెండిక్యులర్ 180 degrees 90 అవుతుంది, ఇది 90 అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ కాబట్టి 180 అవ్వాలి. ఆ రెండిట్లోంచి పర్పెండిక్యులర్ అంటే ఇందులోంచి సగం తీసేస్తే ఎంత అవుతుంది? 90 కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కానీ చెప్తా చూడండి. ఇది ఏ అనుకోండి, ఇది 180 మైనస్ ఏ, దీంట్లోంచి సగం తీసేసాను అంటే ఇదేంటిది? a/2. ఇదేమవుతుంది? 90 మైనస్ a/2. ఓకేనా? ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతాయి? 90 మైనస్ a/2 ప్లస్ a/2. ఓకేనా? 90 ఉంటుంది. ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఈ రెండు 90. సో ఇక్కడ ఏమవుతుంది? 90. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఏమొచ్చింది మనకి? PQRS. ఓకేనా? సో ఏమొచ్చింది? ఇది ఈక్వల్, ఇది వై మైనస్ ఎఫ్, ఇది వై మైనస్ ఎఫ్, ఇది ఎక్స్ మైనస్ సి, ఇది ఎక్స్ మైనస్ సి, ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90. చూడండి, మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండి అన్ని యాంగిల్స్ 90 అయితే మనకి ఏమవుతుంది? రెక్టాంగిల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఏమవుతుంది? పిక్యూఆర్ఎస్ ఈజ్ ఏ రెక్టాంగిల్. పిక్యూఆర్ఎస్ ఈజ్ ఏ రెక్టాంగిల్ అంటే మీకు ప్యారలలోగ్రామ్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు? ప్యారలలోగ్రామ్లో మనకి యాంగులర్ బైసెక్టర్స్ డ్రా చేసి, ఓకేనా, సో మధ్యలో ఆ ఫామ్ అయ్యేది ఏదైనా ఏంటి అని అడగచ్చు. రెక్టాంగిల్ అయింది, లేదా ఇక్కడ ఈ సైడ్ ఇచ్చి ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా ఈ సైడ్ ఇచ్చి ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా ఈ రెండు సైడ్స్ ఇచ్చి ఈ ఏరియా అడగచ్చు. సో రెక్టాంగిల్ కాబట్టి ఆ రెక్టాంగిల్ ప్రాపర్టీ మీద ఏదైనా అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్మ్స్. సో ఇది ఒక ప్యారలలోగ్రామ్ అనుకోండి, ఏ బి సి డి. ఇది ఒక మిడ్ పాయింట్ పి, ఇది ఒక మిడ్ పాయింట్ క్యూ, ఇది ఒక మిడ్ పాయింట్ ఆర్, ఇది ఎస్ అనుకోండి. ఓకేనా? పిక్యూఆర్ఎస్ ఇవన్నీ జాయిన్ చేద్దాం. ఓకేనా? ఇవన్నీ జాయిన్ చేస్తే సో ఇది ఏం ఫామ్ అయింది? ఇదేం ఫామ్ అయిందంటే చూడండి, ఏం ఫామ్ అయితే చెప్తాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను మనకి ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ ప్యారలలోగ్రామ్ ఇది ఒక డయాగ్రామ్, అవునా? అండ్ అలాగే ఇది ఒక డయాగ్రామ్, అవునా? సో జాగ్రత్తగా చూడండి,
ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం ఏంటిది ఏడిబి. ఏడిబిలో ఈ ఎస్పి అనేది మిడ్ పాయింట్సేగా, అవునా? డిబి అనేది డయాగనల్. సో ఈ డయాగనల్ D1 అనుకుంటే ఇదేమవుతుంది, ఒక ట్రయాంగిల్లో మిడ్ పాయింట్స్ జాయిన్ చేసేది ఏమవుతుంది, దీనికి హాఫ్ అవుతుంది. ఓకేనా? D1/2 అవుతుంది. ఇది D1/2. సిమిలర్గా అదే ప్రాపర్టీ డిసిబికి కూడా అవుతుంది కదా. సో డయాగనల్లో ఈ లైన్కి ప్యారలల్గా అండ్ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తుంది. సో ఇదేమవుతుంది D1/2. ఓకేనా? సేమ్గా ఇది D2 అనుకోండి. సో ఇదేమవుతుంది D2/2 అండ్ ఇది D2/2. సో ఇప్పుడు PQRS ఏమైంది, PQRS ఇదేమైంది, ఇది D1/2, ఇది D1/2, ఇది D2/2, ఇది D2/2. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ అండ్ ప్యారలల్ ఉంటే అది మనకి ఏమవుతుంది, అయితే రెక్టాంగిల్ అవుతుంది, లేకపోతే ప్యారలలోగ్రామ్ అవుతుంది. అవునా? చూడండి, ఈ లైన్కి ఇది ప్యారలల్గా అండ్ ఈ లైన్కి ఇది ప్యారలల్గా, అంటే ఈ రెండు కూడా ప్యారలల్గా. ఓకేనా? సో ఇది ప్యారలలోగ్రామ్ అని అవుతుంది, రెక్టాంగిల్గా అవుతుంది. సో మనకి ఏం తెలుసు, మనకి ప్యారలలోగ్రామ్లో డయాగనల్స్ అనేది పర్పెండిక్యులర్ అవ్వవు. ఓకేనా? ఒకవేళ పర్పెండిక్యులర్ అయింది అనుకోండి, సో ఇది 90 అయితే ఏమవుతుంది, ఇది 90 అవుతుంది. ఓకేనా? సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది 90, ఇది 90 అవుతుంది. సో పర్పెండిక్యులర్ అవ్వదు కాబట్టి ఇవి కూడా 90 degrees అవ్వదు. సో 90 degrees అవ్వట్లేదు కాబట్టి ఏమవుతుంది, PQRS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఏమవుతుంది, PQRS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకేనా? ఒక ప్యారలలోగ్రామ్లో మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే అది మళ్ళీ ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ 90 degrees ఎట్లా అయిందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? సో ఈ లైన్ ప్యారలల్, అవునా? సో ప్యారలల్గా ఈ రెండు యాంగిల్స్ ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. అవునా? ఓకేనా? సో అప్పుడు ఇదేమవుతుంది 90. ఓకేనా? సిమిలర్గా చూడండి, ఇది 90, ఈ లైన్ ప్యారలల్, ఇది 90 అండ్ అలాగే ఈ లైన్ ప్యారలల్, ఇది 90, ఇది 90. సో ఆటోమేటిక్ ఇది 90 అవుతుంది, ఎందుకంటే ఈ లైన్ ప్యారలల్ కదా. ఓకేనా? సో ఆటోమేటిక్గా అన్ని 90 అయిపోతాయి. సో ఇది 90 కాదు కాబట్టి ఏది 90 అవ్వదు. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ 90 అయింది అనుకోండి, ఇది ప్యారలల్. సో ఈ రెండు 180 అవ్వాలి కాబట్టి ఇది 90. నెక్స్ట్ ఇది ప్యారలల్. సో ఇది 90 అయితే ఇది 90 అవుతుంది. ఓకేనా? సో ఆటోమేటిక్ 3 90 అంటే 4 90 అవుతుంది. ఓకే? సో ఇది 90 కాదు కాబట్టి ఇది 90 degrees అవ్వదు, ఇది పర్పెండిక్యులర్ అవ్వదు. అర్థమైంది కదా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్యారలలోగ్రామ్లో మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏమవుతుందంటే ప్యారలలోగ్రామే అవుతుంది. ఓకే? నెక్స్ట్ చూడండి, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ పాయింట్ ఇన్ ద ప్యారలలోగ్రామ్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, సో ఇక్కడ నుంచి జాయిన్ చేశారు అనుకోండి. ఓకేనా? ఇది A, B, C, D, ఇది T అనుకోండి. సో ఏమవుతుంది, DTC ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ DTC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ABCD. ఓకేనా? సో ఇది ఆల్రెడీ చాలాసార్లు మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా ప్రూవ్ చేసిందా. సేమ్ ఈ పాయింట్ ఎక్కడ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా అదే ఫామ్ అవుతుంది. T అనేది ఎక్కడ తీసుకున్నా అదే ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనకి ఇది ABCD ప్యారలలోగ్రామ్ ఉంటుంది. ఓకేనా? సో నేనేం చేస్తుంటే ఇక్కడ ఒక మిడ్ పాయింట్ తీసుకుంటాను. ఓకేనా? ఇది P అనుకోండి, ఇక్కడ ఒక మిడ్ పాయింట్ తీసుకుంటాను, Q అనుకోండి, ఇక్కడ నుంచి Pకి జాయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నుంచి Pకి జాయిన్ చేద్దాం అండ్ ఇక్కడ నుంచి Bకి జాయిన్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, నేను ఇక్కడ ఒక డయాగ్రామ్, ఇక్కడ A నుంచి Cకి ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఇది S అనుకోండి, ఇది T అనుకోండి.
ఇప్పుడు మనకేమవుతుందంటే ఏఎస్ ఇస్టు ఎస్టీ ఇస్టు టీసీ ఈజ్ ఈక్వల్ టు 1:1:1. సో ఇది ఎలా ఉందో ప్రూవ్ చేస్తాను చూడండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఎక్స్ అనుకోండి, సో ఈ యాంగిల్ కూడా ఎక్స్, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ యాంగిల్ వై అనుకోండి, ఈ యాంగిల్ కూడా వై, ఓకేనా. సో ఇది వై అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా వై అవుతుంది చూడండి. ఇది ఎక్స్ వై, ఇది ఎక్స్ వై. సో ఇక్కడ యాంగిల్ థీటా అయితే ఇది కూడా ఆటోమేటిక్గా థీటానే. చూడండి ఇది మొత్తం లెంత్ ఎంత బి, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఎంత b/2. సో ఇక్కడ కూడా ఎంత, ఇది మొత్తం లెంత్ బి, సో ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది b/2. సో ఆటోమేటిక్ ఏమవుతాయి, ఈ ట్రయాంగిల్ ఏమవుతాయి కాంగ్రెంట్ కదా యాంగిల్ సైడ్ ప్రకారం. సో ఇది ఏ అయితే ఇది కూడా ఏనే, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నేను పి అండ్ క్యూ జాయిన్ చేస్తాను. సో పి అండ్ క్యూ జాయిన్ చేసినప్పుడు మనం మిడ్ పాయింట్స్ నుంచి డయాగనల్ నుంచి డ్రా చేసాం అనుకో, డయాగనల్ క్రాస్ చేసుకుంటా. సో డయాగనల్ ఏం చేసిందంటే మిడ్ పాయింట్స్ని ఏం చేస్తుందంటే ఈక్వల్గా డివైడ్ చేస్తాం, అంటే మిడ్ పాయింట్ ఆఫ్ డివైడ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో చూడండి ఈ పీపీ ఏమవుతుంది, ఈ బీసీకి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇది మొత్తం ఏ అనుకోండి, సారీ ఇది మొత్తం సి అనుకోండి, ఏబి అయిపోయింది అంటే సి అనుకోండి. సో ఇది మొత్తం సి అయితే ఇది హాఫ్ ఏమవుతుంది c/2, ఓకేనా. చూడండి ఈ యాంగిల్ ఇక్కడ నేను డబ్ల్యూ అనుకుంటాను. సో ఈ యాంగిల్ ఏమవుతుంది డబ్ల్యూ, ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటాను. సో ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది ఆల్ఫా, ఓకేనా. సో ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది కదా, ఓకేనా. చూడండి ఇది ఆల్ఫా, ఇది డబ్ల్యూ, సో ఇది బీటా అనుకుంటే ఇది బీటా, ఓకేనా. 3 యాంగిల్స్ ఈక్వల్, ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇది టీ, ఈ పాయింట్ ఓ అనుకోండి, టీఓక్యూ సిమిలర్ టు టీసీబి, ఓకేనా. సిమిలర్ ఉంది. చూడండి ఇది సి అయితే ఇది c/2. సో అప్పుడు ఏమవుతుంది, ఈ డబ్ల్యూకి ఆపోజిట్ ఏ అయితే ఈ డబ్ల్యూకి ఆపోజిట్ ఏమవుతుంది ఇది a/2, ఓకేనా. అర్థం కదా. సో ఇది a/2. నెక్స్ట్ అదే ప్రాపర్టీ చూడండి ఏమవుతుంది, ఇది a/2 అవుతుంది. ఎలాగంటే చూడండి చెప్తాను. ఇది ఓ ఇక్కడ పెట్టుకుందాం. సో ఇది బీటా కాబట్టి ఇది బీటా, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇది ఆల్ఫా, చూడండి ఇది ప్యారలల్ లైన్స్ని బైసెక్ట్ చేస్తుంది. ఇది డబ్ల్యూ కాబట్టి ఇది డబ్ల్యూ. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది ఆల్ఫానే అవుతుంది, ఓకేనా. సో డబ్ల్యూ ఆపోజిట్ a/2 ఉంది కాబట్టి డబ్ల్యూ ఆపోజిట్ a/2నే ఉంటుంది. సో ఎందుకంటే ఇది c/2 అయితే ఇది c/2 కదా. సో ఏఎస్ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, ఈ రెండు కాంగ్రియంట్ అవుతాయి కదా. సో ఇది a/2 ఇది a/2. అప్పుడు ఏమవుతుంది ఏఎస్ వరకు ఏ, ఎస్టీ వరకు ఏమవుతుంది a/2 ఎంత యాడ్ చేస్తే ఏ, టీసీ ఏ. సో ఏమవుతుంది రేషియో 1:1:1, ఓకేనా. సో సేమ్ ఇది మీకు ప్రీవియస్ క్లాస్ రెక్టాంగిల్ చెప్పాను కదా. సో రెక్టాంగిల్లో కూడా సేమ్, ఓకేనా. మిడ్ పాయింట్స్ జాయిన్ చేసి డయాగనల్ నుంచి మీట్ అవుతుంటే రెక్టాంగిల్లో కూడా ఈ పాయింట్స్ అనేది 1:1:1లో ఫామ్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ చూడండి అర్థమైంది కదా ఈ పాయింట్. నెక్స్ట్ చూడండి. సో అది ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే మీ కమెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో నేను చెప్పిన ఇట్లా పవర్ పాయింట్ క్లాసులన్నీ మీకు ఏంటంటే అక్కడ పీడిఎఫ్ కన్వర్ట్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్. బై.